హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ దాల్ కిచడి సింపుల్గా ఈజీగా 15-20 నిమిషాల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టివ్వడానికి లేదా ఈవినింగ్ డిన్నర్లోకి చాలా బాగుంటుంది. వేరే కూర కూడా అవసరం లేదు, ఇలానే తినేయచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్ దాల్ కిచడీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు బియ్యం తీసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. టైం ఉంటే 1 అవర్ వరకైనా నానబెట్టుకోవచ్చు, లేదంటే 30 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి నానేలోపు 100 గ్రామ్స్ బీన్స్, 1 ఆనియను, 2 టమోటాలు, 2 క్యారెట్స్, 2 బంగాళాదుంపలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లము, 8 వెల్లుల్లిపాయలు తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చిగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసుకొని కలుపుకుంటూ 2-3 నిమిషాలు వేయించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఇలా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు, బియ్యం వేసుకొని మసాలాలన్నీ బియ్యంకి పట్టేటట్టు కలుపుకుంటూ 2-3 నిమిషాలు వేయించుకోవాలి. బియ్యం 2-3 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం, కందిపప్పు, పెసరపప్పు కొలుసుకున్న కప్పుతో 1 కప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. మా పిల్లలు కిచిడి కొద్దిగా పలుచగా ఉంటే ఇష్టపడతారు. మీకు కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని కొత్తిమీర కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, కమ్మటి వెజిటేబుల్ దాల్ కిచడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఒకసారి చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేసి ఇవ్వమని అడుగుతారు, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.